V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ నేతల ఆందోళన. ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఉండాలని మాజీ ఎమ్మెల్యే గన్ని డిమాండ్. ప్రకాశంలో 2 గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం. ఒక గ్రామంపై మరో గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడులు. గుంటూరులో యువకుడి ప్రాణాలు తీసిన యాప్ లోన్. టార్చర్ భరించలేక యువకుడు ఆత్మహత్య. మలక్పేట్ శంకర్ నగర్ లో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు. 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. భద్రాద్రి జిల్లాలో కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. తప్పిన ప్రాణాపాయం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ కెళ్తే తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మొదటిసారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయనకు భారతీయ జనతా పార్టీ నేతల పూలమాలతో ఘన స్వాగతం పలికారు. 2 రోజులు హైదరాబాద్ లో బస చేయనున్న బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ రానున్న అసెంబ్లీ ఎన్నికలు, నాగార్జున సాగర్ లో జరగనున్న ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం పెద్ద కొడపాక గ్రామంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోవింద్ యాదవ్ ప్రసాద్, కార్తిక్ మంద రాజ్ కుమార్, సందీప్, మధు, తిరుపతి, పీయూష్, పవన్ కుమార్, అశ్విన్, శశాంక్ పాల్గొన్నారు. గ్రామ యువకుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ గ్రామ సర్పంచ్ గారు చాలా హామీలు ఇచ్చారు, కానీ గ్రామం చూసుకుంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అలాగే గ్రామంలో సమస్యలు చూసుకుంటే ఉపాధి హామీ పనులు ఎండాకాలంలో కరోనా సమయంలో కూడా ఎండాకాలంలో 100 రోజుల ఉపాధి హామీ పనులు గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు అక్కడ పనులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఉపాధి హామీ పనులు డబ్బులు ఇంత రకంలో పడలేదు. అలాగే అకౌంట్ చేంజ్ అని, అలాగే ఇంకుడు గుంత డబ్బులు కూడా రాని పరిస్థితి మన పెద్ద కొడప గ్రామంలో ఉంది. అంతేకాకుండా కూడా విలేజ్ పార్క్ సంబంధించి విలేజ్ పార్క్ అనేది గ్రామ ఎంట్రీస్ ఉండాలి, లేకపోతే ఎండింగ్లో ఉండాలి, లేకపోతే గ్రామ సెంటర్లో ఉండాలి. కానీ ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చిన కూడా విలేజ్ పార్క్ పెట్టుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఇది ప్రజలు సూచించిన మేరకే మీరు గ్రామంలో ఎక్కడెక్కడ ఏం పెట్టారు అవే పెట్టారు, కానీ మీ ఇష్టంసరంగా ఏడపడతా పెట్టడం కాదు. విలేజ్ పార్క్ కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సబ్స్టేషన్ అనేది కూడా గతంలో మాజీ స్పీకర్ గారు ఉన్నప్పుడు సబ్స్టేషన్ అనేది అతడు ఒక స్థలంలో సేకరించారు. ఈ స్థలంలో పెట్టాలని సబ్స్టేషన్ చెప్పిలు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ వేరే గారికి సబ్స్టేషన్ మార్చిలు. అంతేకాకుండా సిసి రోడ్లు దగ్గర 2 సంవత్సరాల పాలన అవుతుంది. సిసి రోడ్లు శంకుస్థాపన గ్రామంలో ఎక్కడ కూడా జరగలేదు. మొన్న కొట్టిన వర్షాలకు రోడ్లు అనేక గల్లులు అనేక ఇబ్బందులు పడుతూ బళ్ళు పోక చాలా మంది బలంతో కూడా కింద పడే పరిస్థితి మన గ్రామంలో. సిసి రోడ్లు ఈరోజు శంకుస్థాపన, ఈరోజు అభివృద్ధి అనే పేరుతోటి ముసుగుతోటి ఈరోజు పరిపాలన చేస్తుంది తప్ప అభివృద్ధి అనే గ్రామాలు ఎక్కదలు. అంతేకాకుండా డ్రైనేజ్ కాలువలు లేవు. డ్రైనేజ్ కాలువ గ్రామంలో సగం నల్లలు కూడా ఈరోజు గ్రామంలో ఇంటికో నల్ల ఇస్తా అని చెప్పి, కానీ ఇక్కడ ఇంటికో నల్ల ఎక్కలేదు. అంతేకాకుండా ఈరోజు
గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఈరోజు గ్రామంలో ఉండడం లేదు. మాకు పెద్దగూడపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరో ఈరోజు మాకు తెలియని పరిస్థితి గ్రామంలో ఉన్నది. కావున కూడా మేము ఈరోజు సమస్యలు ఎవరు అడగాలని కూడా మేము అడిగిన పరిస్థితి. ఓ ఎంపీటీసీలు రారు, వార్డు మెంబర్ రారు, ఉప సర్పంచ్ రారు, సర్పంచ్ గారు ఒక్కరే ఉంటారు గ్రామ పంచాయతీలో. మేము ఎవరు అడగాలి సమస్యలు? ఒకవేళ మా వార్డు సమస్య అయితే మేము వార్డుకి వచ్చి మా వార్డు సమస్యలు అడిగి మేము మా వార్డు మెంబర్ లేకపోతే మేము ఎవరు అడగాలి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా కూడా ఇంకోటి ఆదర్శగ్రామం చెప్పిళ్ళు. ఆదర్శగ్రామాన్ని సొంతంగా పేపర్ ప్రకటించారు. ఈరోజు పేపర్లో వార్త వచ్చినా కానీ ఆదర్శగ్రామం అనేది దాని మీనింగ్స్ తెలుసా మీకు? అసలు మీనింగ్స్ ఆదర్శగ్రామం ఏంటో మీనింగ్ తెలుసా? మీరు ఆదర్శగ్రామం అయినాక మీరు పేపర్కి వెళ్ళి స్టేట్మెంట్ తప్ప ఆదర్శగ్రామం కాకముందుకు ఆదర్శగ్రామం ఆ పేరుకే ఆదర్శగ్రామాన్ని కాదు. ఇంకోటైనా శ్మశాన వాటికి సంబంధించి మీరు ఎక్కువ ఇష్టం వచ్చినట్టుగా శ్మశాన వాటిక పెట్టాం కాదు. అందరూ ఇక్కడ మనకు మలేరం రోడ్డుకు తాళ్ళల్లో ఉన్న శ్మశానం అక్కడ కట్టాలని చెప్పి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా శ్మశాన వాటిక మీ ఇష్టం కూడా కట్టిలు. శ్మశాన వాటిక అందరూ చనిపోతే అక్కడ బొందులు పెట్టేది, కాల పెట్టేది, కన్నలు కట్ట కాబట్టి మీరు అదే రూల్ ప్రకారం మీరు శ్మశాన వాటిక అక్కడే కట్టాలి. మీ ఇష్టం పరిష్కరించాలి. గ్రామంలోని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇక తెలంగాణలో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది. మలక్పేట్ శంకర్ నగర్ లో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ లో డీబీఆర్ మిల్స్ లో పనిచేసే కార్మికులు ఆందోళన చేపట్టారు. డీబీఆర్ మిల్స్ లో 426 మంది పనిచేస్తే అందులో 100కు పైగా కార్మికులు చనిపోతే కంపెనీ పట్టించుకోలేదని డీబీఆర్ మిల్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా మిగిలిన వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద లేబర్ ఆఫీస్ లో కమిషనర్ కి వినతి పత్రం అందజేసి తమకు రావాల్సిన డబ్బులు తమకు ఇప్పించాలని కమిషనర్ ని కోరారు. డీబీఆర్ సమస్య గురించి ఏంటంటే గతంలో ఇంతకుముందుకు 12 అగ్రిమెంట్ ఇదే లేబర్ కమిషనర్ దగ్గర జాయింట్ కమిషనర్ దగ్గర అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో కేసులు వేసినా కానీ కేసుల విషయంలో అన్ని తెలుసుండి కూడా ఈ 12 అగ్రిమెంట్ చేసి ఇంతవరకు అమలు చేయలేదు. ఇక్కడ భూ కబ్జాదారు అక్కడనేమో భూ కబ్జాదారు వచ్చి మేము అగ్రిమెంట్ చేసినాము, మేము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ఓన్లీ ₹1 ఇవ్వలేదు. దీని గురించి ఇంత మొండి వైఖరి లేబర్ కమిషనర్ వైఖరి చేస్తుందంటే నాకు అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా చేస్తుందని. కాబట్టి మా వర్కర్లందరికీ చాలా మటుకు ఇప్పటివరకు దాదాపు 426 మందిలో 150 మంది 100 చిల్లర 100 చిల్లర మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా ఇంతవరకు ఏమీ అందించడం లేదు. కాబట్టి దయచేసి కమిషనర్ని ఇప్పుడు మేము ఒక మెమరాండం సమర్పిస్తున్నాము. జాయింట్ కమిషనర్ చేసిన ఒక తప్పుడు విధానం అది ఏందనేది తెలుసుకోవాలని చెప్పి మేము కమిషనర్కు ఒక మెమరాండం సమర్పించడం జరుగుతుంది. ఇది ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మైసర్ పద్మకం మాట్లాడుతుంది. డీబీఆర్ కంపెనీలో ఒక సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళని తొలగించి కూడా సుమారుగా 20 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఆనాడు తొలగించే నాడు వీళ్ళకి కొన్ని బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించాలని చెప్పి అందరూ ముసలోళ్ళు అయినప్పటికీ కూడా
సుమారు 420 మంది కార్మికులు దాని మీద ఆధారపడిన బతికినటువంటి కార్మికులని ఈరోజు ఏ రకమైనటువంటి చెల్లింపులు చెల్లించకుండా వాళ్ళని వీధి పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ కార్యాలయం ముందు కూడా అనేక ధర్నాలు చేసి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేశాం. అయితే 12(3) అగ్రిమెంట్ని జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో 12(3) అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. అంతకంటే ముందు పేమెంట్ ఆఫ్ వేజెస్ కింద 66 లక్షల రూపాయలు కార్మికులకు చెల్లించాలని ఒక ఆర్డర్ కూడా వెళ్ళింది. ఆ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు. అట్లాగే ఆ ప్రాపర్టీని వేలం వేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని విషయంలో కూడా లేబర్ శాఖ నిర్లక్ష్యం వహించింది. అదే క్రమంలో వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 12(3) అగ్రిమెంట్ అనేది కార్మిక శాఖ కార్యాలయాల్లో జాయింట్ లేబర్ సమీక్షంలో 4 సంవత్సరాల కిందట జరిగింది. కానీ ఈ రోజు వరకు దాని ఆచరణ కానీ అమలు కానీ నోచుకోలేదు. దాని విషయం పైననే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ 12(3) అగ్రిమెంట్ని అమలు చేయించడంలో కార్మిక శాఖ వైఫల్యాన్ని తెలుపుతూ దాన్ని కమిషనర్ గారు చొరవ చేసి దాని అమలుకు పూనుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా IFTUగా కోరుతూ ఉన్నాం. DPR డిస్ప్లేస్డ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము కోరుతూ ఉన్నాం. అందుకని ఇప్పటి వరకు తాత్సారం జరిగింది. ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది కార్మికులు కూడా చనిపోయారు. మరొక వైపు DPR భూములన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ కబ్జాలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులకు తగిన న్యాయం కార్మిక శాఖ మాత్రమే చేయగలుగుతుందని, చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక యాప్ల వేధింపులు తట్టుకోలేక సిద్దిపేటలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరొకటి చోటు చేసుకుంది. గుంటూరు, మంగళగిరి ప్రాంతానికి చెందిన సునీల్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కరోనా సమయంలో అతను ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత తమ గ్రామానికి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. దాంతో యాప్ లో లోన్ తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడంతో లోన్ కట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో లోన్ ఏజెంట్లు టార్చర్ చేయడం మొదలుపెట్టారు. డబ్బులు కట్టాల్సిందేనని సునీల్ మీద ఒత్తిడి తెచ్చారు. సునీల్ వారి వేధింపులు తట్టుకోలేక సునీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కష్టమే జనాలు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్మత్పూర్ గ్రామంలో నివసించే సునీల్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బలవన్న మరణం చెందడం జరిగింది. ఇతనికి గతంలో లాక్డౌన్ కంటే ముందు ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉద్యోగం చేసేవాడు. లాక్డౌన్ వల్ల కోవిడ్ వల్ల ఇతనికి ఉద్యోగం తొలగించడం జరిగింది. ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఇతను అప్లోడ్లో కూరుకోవడం, అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా అమౌంట్ అయిపోవడంతో ఈ ఆన్లైన్ మైక్రో పర్సనల్ లోన్ యాప్స్ ఈయన డబ్బు కోసం ఆశ్రయించడం జరిగింది. సెవరల్ యాప్స్ ద్వారా ఇతను ఆన్లైన్ ద్వారా కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ALP మనీ అనేటువంటిది, క్విక్ క్యాష్ యాప్ అనేది, రూపీ నవ్ అనేది, క్యాష్ ఫుల్ లోన్స్ అనేది, ఇట్లాంటి యాప్స్లో 2,000 నుంచి 5,000, 10,000 వరకు వీళ్ళు మొబైల్ ఫోన్ ద్వారానే లోన్ అప్రూవ్ చేయడం, వాటిని శాంక్షన్ చేయడంతో ఇతను రకరకాల యాప్స్ ద్వారా సుమారు 15-20 యాప్స్ నుంచి 2,000 నుంచి 5,000, 6,000 వరకు ఈ విధంగా అప్పుగా తీసుకోవడం, మళ్ళీ వెంటనే వాళ్ళు తిరిగి చెల్లించేటటువంటి సమయంలో ఇతని దగ్గర డబ్బులు లేకపోవడంతో, చెల్లించకపోవడంతో ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఈయన యొక్క కాంటాక్ట్ లిస్ట్ని మొత్తాన్ని తీసుకొని ఆ కాంటాక్ట్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం, వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఇతనికి ఇజ్జత్ పోయినట్లు అయిపోయి మన ఈ అప్పులో ఇంకొక ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగంలో జాయిన్ కాకుండా మన సాయంత్రం పూట ఇంట్లో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. షాదర్ హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్ పోయేసరికి చనిపోయిన డిక్లేర్ చేసి సొంతూరు గుంటూరు కాక నిన్న పోస్ట్ మార్టం తరపున గుంటూరు తరలించడం జరిగింది. ఈ యొక్క యాప్స్ ఏవైతున్నాయో యాప్స్ అన్నిటి మీద డీటెయిల్స్ అన్ని సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో డీటెయిల్స్ అన్ని సంపాదించి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్య తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోన్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫోన్ చేశారు సార్, ఈయనకి కాకుండా అని అంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులు మరి ఇతర ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది ఫోన్లు వచ్చినాయి అంటున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇంకా వాళ్ళు కుటుంబ సభ్యులు బాధలు వాళ్ళతో మాట్లాడి ఆ లిస్ట్ అంతా కలెక్ట్ చేస్తున్నాం. అది ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి, ఎవరెవరికి ఏ నెంబర్ నుంచి వచ్చినాయి, ఆ డీటెయిల్స్ మొత్తం తీసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే రెస్పాన్సిబుల్ యాప్ ఓనర్స్ ఎవరైతుందో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గణేష్ టెంపుల్ ప్రధాన రోడ్డుపై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ మల్లికార్జునరావు సకాలంలో స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ టీడీపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. అమరావతి రైతులు దీక్షలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ప్రభుత్వ వైఖరిపై నినాదాలు చేశారు. ఏపీలో ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఉండాలని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రామతులసమ్మ, మాజీ సర్పంచ్ శిరీష యుగేందర్, ఆదిరెడ్డి, సత్యబాబు, సనపతి, అంబిక తదితరులు పాల్గొన్నారు. రోజులు కాదు, ఏకంగా సంవత్సర కాలంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 29,000 మంది రైతులు 33,500 ఎకరాలు రాజధానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పి ఏకగ్రీవ తీర్మానంలో మీరు కూడా భాగస్వాములయ్యి కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఈ రాజధాని అమరావతి పూర్తి చేస్తే ఆ పేరు ప్రఖ్యాతలు ఆయనకే వస్తాయని చెప్పి ఏకైక ఒక దురుద్దేశంతో ఈరోజు నువ్వు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వానికి ప్రజలంతా కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి 1 సంవత్సర కాలంగా రైతులందరూ కూడా నాకు తెలిసి ఈ భారతదేశంలో 1 సంవత్సర కాలంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. మరి అటువంటి కొత్త చరిత్రను తిరగరాస్తూ ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఆ దీక్షలు కానీ వాళ్ళు చేసేటువంటి న్యాయ పోరాటానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా మద్దతు చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలను కలుపుకొని ఏకగ్రీవంగా రాజధాని అమరావతిగా ఉండే ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని, మరి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఉద్యమాలన్నీ కూడా వాళ్ళ రాజధాని కోసం వాళ్ళు చేసేటువంటి పోరాటం 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వారందరికీ కూడా మద్దతు చెప్పాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 100 మందో 200 మందో 300 మందో ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళాలని చెప్పి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే నీకున్నటువంటి అధికార బలంతో నీకున్నటువంటి పోలీసు బలంతో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడమే కాకుండా ఆఫీసులకి ఇళ్లకి పరిమితం చేస్తూ ఉన్నామంటే నీ యొక్క దుర్బుద్ధిని నీ యొక్క మరి ఈ రాజధాని ఇక్కడ అవ్వకుండా ఉండాలని చెప్పి నీ యొక్క ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అమరావతి రైతులు అమరావతి ఆడపడుచులు చేసేటువంటి పోరాటానికి ఉంగుటూరు నియోజకవర్గమే కాకుండా ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలియజేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ కానీ అఖిలపక్షం కానీ ఏ పిలిపించినా ఆ పిలుపు ప్రకారం అమరావతి రైతుల తరపున పోరాటం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, అమరావతి రాజధాని అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పుగోదావరి జిల్లాలో దిశ చట్టంపై పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ నహీం ఆస్మీ పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్పీ చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ ని రెడ్యూస్ చేయాలి. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది సార్. 3 days బ్యాక్ 14th వెబినార్ కూడా కండక్ట్ చేసి
వీళ్ళ డ్యూటీస్ ఇది డ్యూటీస్ ఉన్నాయో ఒక యూనిఫామ్ తప్పించి రిమైనింగ్ అంతా కూడా వారికి ఇవ్వడం జరిగింది. అది మాకు కూడా సపోర్టివ్గా. ప్లీజ్ కమాండ్ దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా డీజీపీ ఇక గారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపల వేట విషయంలో 2 గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. ఒక గ్రామంపై మరో గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. గత 3 రోజులుగా ప్రకాశం జిల్లా సముద్ర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ప్రకాశం జిల్లా సముద్ర ప్రాంతాల్లోని మత్స్యకారులు బల్ల వలను వాడకూడదని ఒక కట్టుబాటు విధించుకున్నారు. దీనికి విరుద్ధంగా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం బల్ల వలను వాడుతున్నారు. దీనివల్ల సముద్రంలో మత్స్య సంపద సర్వనాశనమైపోతుందని కఠారిపాలెంతో పాటు మరో 75 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రతి రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా పరిష్కారం చూపలేకపోవడంతో వాడరేవు మత్స్యకారులు తిరిగి యథావిధిగా బల్లవల వినియోగిస్తూ చేపల వేట చేశారు. దీంతో మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నెల్లూరు జిల్లాలో ప్రముఖ నటి రాశి ఖన్నా సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆమెను కదా
రాశికన్నా గారి చేతుల మీద మన బ్రోచర్ బ్లాసమ్ సిటీ వెంచర్ ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లండి. కమ్ ఆన్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యు. అన్నా ఎల్ఈడి ఆఫ్నా, ఎల్ఈడి ఆఫ్ చేయండి. ఏం కనపడలేనా? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలాసార్లు నెల్లూరుకి వచ్చాను అండ్ ఈసారి కూడా చాలా మంది వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈసారి వర్చుసా కోసం వచ్చాను నెల్లూరుకి ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద న్యూ వర్చుసా బ్లాసమ్ సిటీ. వెరీ వెరీ హ్యాపీ టు బి ఇనాగ్రేటింగ్ ఇట్. అండ్ చాలా పెద్ద ఒక ఈవెంట్ చేశారు ఇక్కడ అండ్ వీ హావ్ జస్ట్ గివెన్ అవుట్ మొమెంటోస్ అండ్ చాలా చాలా హ్యాపీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేట్ దెమ్. ఆల్రెడీ చాలా మందికి తెలుసు దట్ వర్చుసా ఒక పెద్ద బ్రాండ్ అని and I'm sure this time also they're going to turn all the people's desires into reality. Very very happy to be collaborating with them and very very happy to be inaugurating it for them. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ నేతల ఆందోళన. ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఉండాలని మాజీ ఎమ్మెల్యే గన్ని డిమాండ్. ప్రకాశంలో 2 గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం. ఒక గ్రామంపై మరో గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడులు. గుంటూరులో యువకుడి ప్రాణాలు తీసిన యాప్లోన్. టార్చర్ భరించలేక యువకుడు ఆత్మహత్య. మలక్పేట శంకర్ నగర్ లో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు. 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. భద్రాద్రి జిల్లాలో కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. తప్పిన ప్రాణాపాయం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.